నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నాం. ప్రియాంతి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా. మీ అందరూ బాగున్నారా? ప్రతిదినం వాగ్దానం చూస్తూ దైవికంగా బలపడుతూ ఆత్మీయంగా వృద్ధిలోకి నడిపించబడుతూ ఉన్నారా దేవుని బిడ్డలారా? ఈ దినము దేవాది దేవుడు మనతో ఏ వాగ్దానం ఇచ్చి మనల్ని ఇంకా బలపరచబోతున్నాడు, ఉదయకాలం నీ దైవ వాక్యం ఏ రీతిగా మనల్ని లేవనెత్తుతుందో చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి యోహాను శుభవార్త 14వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుందాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచబెడుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. మరలా వచ్చి నా యొద్ద మీరు ఉండుటకు వచ్చి మిమ్మల్ని తీసుకొని పోదునని ప్రభువైన యేసుక్రీస్తే ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి మీ కొరకు నివాస స్థలములను సిద్ధపరుస్తానని దేవుడే వాగ్దానం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువ బలి అయ్యి రక్తం కార్చి అనేకులు పాప క్షమాపణనిచ్చి దేవుని కొరకు గొర్రె పిల్లగా తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తుని మన కొరకు పంపించాడు, మరణించాడు, చనిపోయి పాతి పెట్టబడి తిరిగి పునరుద్ధానుడై లేచి 40 దినములు ప్రజల మధ్య కనిపిస్తూ నేను లేచి ఉన్నానని, నేను సజీవి ఉన్నానని అనేక రీతులుగా అనేకులు కనపరుచుకుంటూ ఏమని ఈ మాట తెలియజేస్తున్నాడంటే, నేను వెళ్ళబోతున్నాను, నేను తండ్రి యొద్ద నివాస స్థలములు ఉన్నాయి, మీ కొరకు ఒక మంచి గృహాన్ని నిర్మిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధంగా మనం ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నప్పుడు శారీరక మరణం తప్పదు. మనందరం చనిపోవలసిందే, ఏదో ఒక రోజు చనిపోతాం. చనిపోయిన మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆలోచించుకుందాం. చనిపోతున్న చాలామంది అంటారు, అతడు లేడు, అతడు చనిపోయాడు, అతడికి కనిపించడు అనే మాటలు మనం వింటూ ఉంటాం. ఎవరైనా చనిపోయినప్పుడు అతడు లేడు అంటే ఎక్కడికి వెళ్ళాడు, అతడు ఎక్కడికో వెళ్ళాడని మనం గ్రహించాలి. అతని ఆత్మ వేరొక స్థలానికి వెళ్ళిందని మనం నమ్మొచ్చు. అందుకనే మరి బైబిల్ లేఖనాలు సెలవిస్తూ ఉంది, మంచి చేస్తే పరలోకమని, పాపం చేస్తే నిత్య నరకాగ్ని అని బైబిల్ సెలవిస్తూ ఉండగా, ఎవరైతే దేవుని మాట వింటూ దేవునికి లోబడుతూ ఆత్మీయంగా బలపడుతూ ప్రతిదినము దైవ చిత్తానుసారంగా నడుచుకుంటూ నీతి యథార్థతలు అనుసరించి నడుస్తారో వారందరూ ఇక్కడ కన్ను మూసిన వెంటనే పరలోకంలో కన్ను తెరవబడతాం. దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని మాట వినకుండా నచ్చినట్లుగా నడుస్తూ తోచినట్లుగా జీవిస్తూ అనేకులను కష్టపెడుతూ ఇబ్బంది పెడుతూ అసూయ, స్వార్థం, ద్వేషం, కలహం, ఈ మత్సరులు ఇవన్నీ సాతాను లక్షణాలు కలిగి మనం జీవిస్తున్నట్లయితే ఇక్కడ కన్ను మూసిన మనం నిత్య నరకాగ్నిలో కన్ను తెరవాల్సిన పరిస్థితులు మనకు ఉంటాయి. అందుకనే క్రీస్తు యేసు కలిగిన మనసు మీరును కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉండగా, క్రీస్తు కలిగిన మనసు మనకు కలిగి జీవిద్దాం. ఈ లోకంలో శ్రమ కలగకు మానదు, నేను చేయించి ఉన్నాను కనుక మీరు కూడా చేయించాలని దేవాది దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రతి శ్రమ చేయించుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రార్థన ద్వారా విడుదల పొందుకుంటూ మనందరం కూడా ముందుకు వెళ్దాం. కాబట్టి నీ కొరకు నా కొరకు అనేక నివాస స్థలములు ప్రభువైన యేసుక్రీస్తు సిద్ధపరచడానికి తండ్రి యొద్దకు వెళ్ళాడు. నీకు ఒక నివాసం, నాకు ఒక నివాసం అక్కడ సిద్ధపరచబడుతూ ఉంటుంది. కనుక మంచి చేద్దాం, మేలు చేద్దాం. మరణించిన తదుపరి ఆ నివాస స్థలంలో మనం నివసించడానికై మన ఆత్మ విషయమై జాగ్రత్త తీసుకుందాం. చనిపోయిన మనం తండ్రి నేనుండే చోటనే, ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేనుండే చోటనే మీరు కూడా ఉండునట్టుగా మరలా నేను వస్తా, మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్తానంటూ ఉండగా మనందరం సిద్ధపడదాం. ఆయన ఉండే స్థలంలో ఉండడానికి, ఆయన నివసించే స్థలంలో నివసించడానికి, ఆయనతో పరలోక ఆనందంలో సహభాగస్తులుగా ఉండడానికి మనం ఎప్పుడు ఉదయకాలం ఈ రీతిగా సిద్ధపడుతూ దైవికంగా ఎదుగుదాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్వచనాలు బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారో ఈ వాక్వచనాలు బిడ్డల పట్ల రూఢిపరిచి వారందరినీ సిద్ధపరిచయ్యా, ఆత్మీయంగా బలపరచండి. నీ ఉండే స్థలంలో మేము ఉండునట్లుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మమ్మల్ని మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని బలమైన లెక్కల నీటిలో భద్రపరచండి. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ చేసిన వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువైన యేసు నామం పేరు అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నామ గొప్ప తండ్రి, ఆమేన్. మంచి లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఆత్మీయంగా బలపడదాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.